హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ అండి, టమాటో అండ్ బెండకాయ. టమాటో అండ్ బెండకాయ అనేది స్పెషల్ ఏంటబ్బా అనుకోకండి. బెండకాయలు స్మాల్గా అంటే చిన్న చిన్న కట్ చేసుకొని కొంచెము 1-2 టమాటాలు వేసేది ఒక ప్రాసెస్. ఓన్లీ చిన్నగా బెండకాయలు కట్ చేసేసి ఫ్రై చేయడం ఒక ప్రాసెస్. ప్లస్ పెద్ద బెండకాయలు కట్ చేసి ఫ్రై చేయడం కూడా ఒక ప్రాసెస్ అండి. నేను చూపించాను, అది వీడియో కూడా చేశాను. ఇది మాత్రము కొంచెం గ్రేవీ టైప్లో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అవుతుంది. ఈ విధంగా పెద్ద పీసెస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్లస్ టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మామూలుగా చిన్న పీసెస్ కంటేనేమో ఒకటే టమాటా వేస్తాము. ఇది పెద్ద పీసెస్, కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర చాలా వేసుకోవాలి. క్వాంటిటీ ఇంత కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. సో ప్రాసెస్లోకి వెళ్దామా? సో వ్యూవర్స్, బౌల్ పెట్టేసానండి. కొంచెం పోపు గింజలు వేద్దాము. జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు. సో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు అండి. నేను టమాటో పులుపు వేసినప్పుడు మెంతులు కంపల్సరీ వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. కొంచెం పోపు గింజలు మాడకుండా చూసుకోవాలండి, కొంచెం ఫ్రై అయితే చాలు. సో వ్యూవర్స్, ఆనియన్స్ బ్రౌన్గా అయ్యాయి కదండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఎప్పుడు చెప్పేదే అండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకుంటాను. సో అది కొంచెం క్వాంటిటీ వేసినా కూడా సరిపోతుంది, బాగుంటుంది కూడా. ఇదే టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఓకేనండి, అల్లం వెల్లుల్లి వేస్తారు. ఇది కొంచెం కాగాలి. సో అల్లం వెల్లుల్లి కూడా అయిపోయిందండి, మంచిగా కాగింది, వేగింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి తాలింపులో. జనరల్గా నేను చెప్పే కర్రీస్ అన్నీ కొత్తిమీర లాస్ట్ గార్నిషింగ్ అని చెప్తాను, బట్ ఈ కర్రీలో కొత్తిమీర తాలింపులో వేసుకోవాలి. సో ఇవాళ చూడండి కొత్తిమీర ఎంత బాగా వేగుతుందో. నెక్స్ట్ ఇప్పుడు పసుపు, ఉప్పు. సో పసుపు వేసుకుందామా అండి. పసుపు, సాల్ట్, ఇప్పుడు మనము బెండకాయ వేసుకుందామండి. ఇవి ఫస్ట్ క్లీన్ చేసేసి మొత్తం ఈ సైజ్ పీసెస్కి కట్ చేసేసుకోవాలండి. సో బెండకాయలు వేసేసాను, కొంచెం కలిపాను. ఒక 2 minutes లిడ్ పెట్టుకున్నానండి. 2 minutes లిడ్. ఓకేనండి. సో వ్యూవర్స్, బెండకాయ కొంచెం ఉడికిందండి. చూడండి ఉడికింది. ఇప్పుడు మనము కారం వేసుకోవాలండి. ఏమన్నా జిగురున్నా ఈ కారం పొడితో వెళ్ళిపోతుంది అన్నమాట. కొంచెం కారం ఎక్కువనే వేస్తాను, టమాటో కూడా వేస్తాను కాబట్టి. సో కారం వేసేసాను, మంచి ఫ్రై లాగా అయింది చూడండి. ఇప్పుడు మనము టమాటో వేసేసుకుందాం. సో ఇవ్వ టమాటో వేసేసాను. ఈ బెండకాయలు కొంచెం మనం పైన వేసుకుందాము. ఇలా వేసుకుంటే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి, ప్లస్ మాడదు, కింద కారం అనేది మాడదు. సో ఇవ్వస్ కొంచెం సాల్ట్ చూసుకొని కావాల్సిన వాళ్ళు సాల్ట్ వేసుకోండి, లేకుంటే ఫస్ట్ వేసుకుంటే ఓకే అండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది, నేను సాల్ట్ వేసాను. ఈ విధంగా ఉంచేసి కొంచెం లిడ్ పెట్టుకుందాము. ఒక 5 minutes లిడ్ పెట్టేస్తాను. సో టమాటో కూడా మగ్గిందండి. కొంచెం గ్రేవీలాగా కావాలి కాబట్టి మరీ డ్రై కాకుండా కొంచెం వాటర్ పోసుకున్నాను. ఓకేనా వ్యూవర్స్, ఇప్పుడు ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి మనము. లాస్ట్ గార్నిషింగ్గా ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తున్నాను. చూడండి వ్యూవర్స్, బెండకాయలు జిగురు కాకుండా చాలా బాగున్నాయి చూడండి. ఉడికిన బెండకాయలే, జిగురు కాకుండా మెత్తగా కాకుండా నలిగిపోకుండా ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము. సో వ్యూవర్స్, ఎమ్మె టేస్టీ బెండకాయ టమాటో కర్రీ రెసిపీ అండి. మీరు సాల్ట్ చూసేసుకొని సాల్ట్ వేసుకోండి, సరిపోతుందండి. సో వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. సో వ్యూవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేయండి, మీరు టేస్ట్ చేయండి. ఓకేనా వ్యూవర్స్, బాయ్, సీ యూ.